शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। క్రిస్మస్ పర్వదినాన మహబూబ్నగర్ పట్టణంలోని ఎంబీసీ చర్చ్ కాంపౌండ్లో వేలాది మంది క్రైస్తవ సోదరులు ప్రార్థనలు జరుపుకున్నారు. యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని బ్రహ్మాండంగా వైభవంగా జరుపుకున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం తరఫున కూడా 2 లక్షల రూపాయలు 2 ప్రధానమైన చర్చిల్లో ఈ ఫెస్టివల్స్ కోసం భోజన సదుపాయాలు, లైటింగ్ కోసం ఇంకో 30 చర్చిలు, వీటికి ప్రభుత్వం తరఫున సహాయం ఈ సంవత్సరం అందింది. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు అందరం కూడా పాల్గొన్నాం. కొన్ని వేల మందితో జరిగే ఈ ప్రార్థనా సమావేశం మహబూబ్నగర్ పట్టణంలో క్రిస్మస్ పర్వదినాన క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ చర్చికి రావడం, ప్రార్థనలు జరపడం అనేది ఆనవాయితీ. ఇది ఒకటే కాదు, పట్టణంలో ఉన్న చర్చిలన్నింటిలో క్రిస్టియన్పల్లి చర్చ్ కావచ్చు, మోతీనగర్ చర్చ్ కావచ్చు, క్రిస్టియన్ కాలనీ చర్చ్ కావచ్చు, మర్లు కావచ్చు, అన్నిటికి కూడా వెళ్ళి అక్కడ కేక్ కట్ చేసి అక్కడ ఉన్న క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మహబూబ్ నగర్ ఎప్పుడు కూడా హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు కలిసిమెలిసి అన్యోన్యంగా అన్ని పండుగలు జరుపుకునే ఒక ఆనవాయితీ. ఆ పరంపరను కొనసాగింపుగా ఈరోజు కూడా ఇక్కడికి అన్ని మతాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ పరంగా కూడా ఏర్పాటు చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. అలాగే ఏదైతే భోజనం ఉంటుందో, విందు భోజనం, ఫీస్ట్ అంటారు, అది కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని వందల మంది ఈ ప్రార్థనా సమావేశానికి వచ్చిన వాళ్ళు భోజనం చేసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు.